ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో బుధవారం ఆరాధనకు వచ్చాము. ఇది ప్రత్యేక ఆరాధన బుధవారం రోజున జరుగుతుంది. మా అబ్బాయి అవయవాలు ఎవరెవరికి అమర్చబడ్డాయి వాళ్ళు రక్షణ పొందితే చాలు అని కోరుకునే వాళ్ళే కానీ అవయవాలు అనుకునే వాళ్ళు కాదయ్యా అని చెప్పారు. అవయవాలు అనుకునే వాళ్ళు కాదయ్యా చెప్తే వాళ్ళ సైతం డాక్టర్ల సైతం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. కళ్ళ ముందు ఎదిగినటువంటి కుమారుడు క్షణాల్లో కంటికి కనిపించకుండా పోతే సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా ఏ కుటుంబ సభ్యులైనా ఆ బాధ వర్ణించలేము, ఆ వేదన ఎవరూ తీర్చలేము. అలాంటిది దైవజనులు చాలేమన్నా కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే అన్న ఆ తమ్ముడితో అన్నకు అనుబంధాన్ని పెట్టండి. చిన్ననాటి నుంచి అన్న చేతి కింద పెరిగారు, బిడ్డలు భక్తిలో ఎదిగారు, చెడ్డ సాక్ష్యం లేదు. వాళ్ళ ఎన్వైరాన్మెంట్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం జరిగిన డబ్బులలో చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఘనతలు అన్నీ ఉన్నాయి, అని ఎందుకో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు చాలా మంది. చిత్రమైన విషయం ఏంటంటే అలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నటువంటి చాలా మందిని వాక్యం ప్రకటించింది. అంతదాకా ఈ రోజు ఇక్కడ నిలబడి నేను వాక్యం ప్రకటిస్తున్నాను అంటే కూడా దానికి కూడా దేవుని వాక్యమే కాదు. నేను నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల కొరకు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఆత్మ సంఘం దగ్గర నేను కొనసాగుతూ ఉన్నాను. నా ప్రయత్నాన్ని విశ్వాసంగానే కొనసాగుతున్నా. పరిచర్య, సేవ ఇలాంటి ఆలోచనే నా మైండ్లో లేవు. అలాంటి రోజుల్లో నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి దినాల్లో చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, కానీ నాకు ఉద్యోగం రావాలి. చర్చి మాత్రం వెళ్ళేవాడిని, ఆదివారం వస్తూ ఉండేవాడిని. ఇంటర్వ్యూ ఉన్న రోజు వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూ లేని రోజు ఇంటి దగ్గరే ఉండేవాడిని, లేదంటే చర్చి దగ్గర ఉండేవాడిని. ఒకరోజు కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నిరాశ, ఉద్యోగం రాదేమో అని ఒక నిరాశ నన్ను వెంటాడింది. ప్రతి రూపాయికి వయసు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర చేయాల్సింది. నేను బ్రతకడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? నేను బ్రతకడం వల్ల మా అమ్మ నాన్నకి ఏమైనా ఉపయోగపడుతున్నానా? లేదు కదా. నా వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమి లేదు. ఎక్కడ పోయినా ఉద్యోగం రావట్లేదు. నేను బ్రతికి ఉపయోగం ఏంటి అని ఒక తెలియనటువంటి నిరాశ ఆ రోజు నన్ను అనుకుంటుంది. చచ్చిపోతే బాగుంది, చచ్చిపోవాలి ఇదే తలం నన్ను ఆ దినంతా వెంటాడుతూ ఉంది. సాయంత్రానికి చాలా మధ్యాహ్నం ఆ టైం నుంచి నాకు ఎందుకు అలా అనిపిస్తూ ఉంది. సాయంత్రం 6 అయితే మా అమ్మ వాళ్ళు వస్తాను, అంత లోపల ఏదో ఒకటి అయిపోవాలా అన్న ప్రేరణ. 4 నుంచి 5 గంటల సమయంలో ఎవరో నన్ను నెట్టుకొని తీసుకెళ్ళంటే, మేము ఉండేది ఇక్కడ కనకమా ఏరియాలో, మేము ఇంటి దగ్గర నుంచి చర్చి చాలా దగ్గరలో ఉంటాం. ఇక్కడ నుంచి మనం 1000 గంటలలో ఇక్కడ నుంచి అక్కడ దాకా పెడితే చర్చి. అయితే ఎవరో నెట్టుకొని పోయినట్టే అనాలోచనగానే ఏదో ఆలోచనలోనే చిన్నగానే నడుచుకుంటా చర్చి దాకా వెళ్ళిన తర్వాత మామూలుగా అన్నది సాధారణ చిన్న ఆఫీస్ ఉంది. చర్చి మధ్యలో ఒక చిన్న ఆఫీస్ ఉండేది. ఆఫీస్లో చాలా తీసే ఉండేది. అయితే ఒక చిన్న టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది. అన్న చేరుంది, ఆ వైపు చేసింది. నేను ఆ వైపు కూర్చోబోతాను. అన్న పుస్తకము అన్న వైపు తిరిగింది. ఒక పుస్తకాన్ని చదివి నా బోర్నించుకుంది. ఇలాగా బోర్నించుకుంది. ఆ పుస్తకాన్ని నా వైపు తీసుకొని ఎంతసేపు చదవలేదు, కొంచెం చూస్తా ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా, చర్చలో కూర్చొని ఆలోచిస్తాను. కొద్దిసేపటి తర్వాత ఆ పుస్తకం చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఆ పుస్తకాన్ని అలా తీసుకుంటే చదివితే పైన గోల్డ్, ఆ కళ్ళకు ఆ పొరత అట్లా కనబడ్డాయి. గోల్డ్ కల అక్షరాలతో ఒక లేఖనం నిలుస్తూ ఉంది. ఏమిటంటే, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేతును. ఆ లేఖనం ఎప్పుడైతే చదివాను, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా, పరిచర్యలో సీమోను పెట్టుతో చెప్పాడు, నేను నిన్ను మనుషులు పట్టి జాలరుగా చేస్తానని ప్రభు సీమోను పెట్టు. ఆ మాట అంటే అప్పుడు మనకు అంత తెలియదు. ఆ మాట చదవగానే ఏదో తెలియని చీకటి నాలో నుంచి వెళ్ళిపోయినటువంటి అనుభూతి కలిగింది. అవును కదా, ఉద్యోగం రాకపోతే చచ్చిపోవాలా? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. ఉద్యోగం
ఏంటంట ఆ లేఖనం మళ్ళా కనబడతాం. అవును, అసలు దేవుని పని చేసేనా మన బ్రతికి అనేకలు బ్రతికించవచ్చు అనేటువంటి మొట్టమొదటి ఆలోచన ఆ వాక్యం చూసినట్టే కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకవేళ ఆ రోజు ఆ లేఖనం నాకు అంత పడకపోతే బహుశా ఈరోజు రవి అనేటువంటి ఒక పేరుని నేను ఉండేవాడు. ఈరోజు నేను ఇంకా బ్రతికి సేవలో కొనసాగుతున్నటువంటి మరేది కారణం కాదు, కేవలం దేవుని వాక్యం మాత్రం. ఆ రోజు ఆ వాక్యం నన్ను బలపరిచింది. ఉన్నటువంటి ఆ సాధన కాదు, ఆనాడే అసలు పరిచర్య అనేది నా మైండ్లో లేనప్పుడే దేవుడు నాకు వాక్యం ద్వారా మనుషులు ఎవరు నాకు అనుకోవట్లేదు అని బలపరచడానికి చాలా మంది కూడా లేడు. అది వాక్యమైన దేవుడు నిరంతరం కాచుకుంటాను, నన్ను కాచుకుంటాను. హల్లెలూయా. అసలు ఇంకా చెప్పాలంటే అందరూ స్వాతంత్రం అడిగాడు. పిలిచి దేవుడు ఒకవేళ నీకు సేవ తీస్తే సేవ చేస్తావా అని అడిగాడు. ఏది దేవుడు నాతో మాట్లాడకుండా పొరపాటు సేవ లేదన్నా అంటే మనకు తెలియదు. జస్ట్ ఒక విశ్వాసంగా నిర్వచించి అనుకోనికి తప్ప దేవుడి పని భావన బాధ్యత ఏమీ తెలియదు అన్నా. దేవుడు నాకు చాలా ముఖ్యంగా నా మీద నా తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టుకొని కష్టపడి జరిపించారు. పొరపాటు కూడా సేవ అనేది నా డిక్షనరీలో లేదు. ముందు ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. నా మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ముందు న్యాయం చేయాలి, తర్వాత ఏదన్నా. కానీ అసలు సేవ అనేది లేదన్నా అని చెప్పారు. అంటే అప్పుడన్నా నాకేం చూసి నవ్వాడు. సాగు అన్న నవ్వాడు. నాకు తెలిసి అన్న అప్పుడు ఎందుకు నవ్వాడు అర్థం కాదా. దేవుడు నన్ను సేవ చూసినాక నవ్వి కారణం నేననుకున్నా బహుశా దేవుడు ఆయనకి ముందే మాట్లాడవచ్చు, నాకు అని మాట్లాడవచ్చు. బహుశా అందుకే నన్ను అడుగుండొచ్చు. ఈరోజు సేవకులు రాగలిగిన సేవలు చేరుకుంటున్నాను. సేవకులైనా సేవ చేయడానికి బలం కాదు, మనం కాదు. ఆ బలం కావాల్సింది విషయం కావాలి. అది రావాలంటే నిరంతరం ఆయన పాదాల దగ్గర పెరుగులాడుతానంటే ఆ పెరుగులాడుతున్న క్రమంలో ఖచ్చితంగా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలాన్ని ఇస్తాడు సేవకులకి. ఎందుకోసం దినానికి మునుపు శిష్యుల పరిస్థితి ఏంటి? కలవరంలో గురై చెట్టుకోకుండా పట్టకుండా అన్నట్టుగా కాలేదా? ఏ జీవితం వద్దు అని వదిలిపెట్టి వచ్చారో మళ్ళా అదే జీవితంలో అంటే మళ్ళా వాళ్ళు వృధా వేసుకొని మళ్ళీ అదే జీవితంలో వెళ్ళిపోలేదా? అది ప్రభు దర్శించి బలపరిచిన తర్వాత కనిపెట్టుకున్న అనుకోవడం రాలేదా? కనిపెట్టుకున్న తర్వాత కదా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బలాన్ని పొంది కదా దేవుని కొరకు ఒక స్వాద వలె ప్రజ్వలించింది. దేవునికి మహిమ కలుగుతుందా? ఈరోజు ఒక ఎవరు వదిలిపెట్టలేము. ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేసి నేను నిలబెట్టాలన్న ఆరాటం పౌరు గుండెలో ఉంది. అంత విశేషమైన పౌరు సంఘానికి చెప్పే మాటలు నెలకు కలిగి ఉన్నట్టు. ప్రియ సోదరి సోదరుడు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితంలో కొనసాగుతున్నా నాకు తెలియదు, కానీ ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసి కొంతమంది సంవత్సరాల నుంచి పరిచయంలో కొనసాగుతున్నప్పటికీ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడం స్థితిలో కొంతమంది ఆత్మీయత ఉంది. అదే రోజులో 24 గంటల సమయాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. గంటకు 1 నిమిషం కాలికి నువ్వు ప్రార్థన చేసిన రోజులో 24 నిమిషాలు ప్రార్థన చేయడం కనీస మర్యాద. మెలకు కలిగి ఉండటం, నీ నుంచి శక్తి పొందుకోవడం, నీ నుంచి అసాధ్యమైనటువంటి కార్యాలను పొందుకోవడం, కొద్దుగలను కలతను పొందుకోవడం నాకు నేర్పించున్నాయి. నేను ప్రతిదీ మోకళ్ళ మీదనే పొందుకోతానని నాకు అర్థమైంది. మనుషులను సంప్రదించినటువంటి రాహేలు ఏమీ పొందుకోలేకపోయింది. దేవుణ్ణి సమీపించి దేవునికి మనం చేసినటువంటి రాహేలు గొడ్రాలు అనేటువంటి నిన్నను తుడిచివేసుకోగలిగింది. సోదరి సోదరుడు, ఎంతో భావగతమైన హృదయంతో మాటలు మాకు అందించారు. ఏవి కూడా దృష్టిలో ఎత్తుకొని పోకుండా ఈ మాటలన్నీ యేసు నామములో మా జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభు.
నీ కొరకు నాయన ఫలించే జీవితాన్ని మాకు దయచేయండి. ఎక్కడ కూడా ప్రభు అవిశ్వాసం అనేది లేదు. రోషము కలిగి బ్రతుకు అన్ని కార్యాలు ప్రేమతో చేస్తూ బలవంతులై జీవిస్తూ విశ్వాసములు నిలకడగా ప్రభు. ఈ మాటలు ఎంతమంది విన్నారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ఉండి మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా జూమ్ ద్వారా దర్శించినందుకు స్తోత్రాలు అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఒక్కసారి మీరు కనికరించండి. ఈ వాక్కు విడుదలవుతున్నప్పుడు వారిని బాగు చేసే దేవుడు కదా. ఈ మాటలు శ్రద్ధతో విన్నారు ప్రభు. అయ్యా కృపతో ఒక్కసారి మీరు వారిని కనికరించి వారి జీవితాలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి విషయంలో ఒక పరిష్కారం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మీరు మాట్లాడి ఉన్నారు. జీవిత యాత్రలో ఈ ధోనిలో ఎన్నో తుఫానులు ఎదురైనప్పటికీ నీవు మాతో పాటు ఉన్నావని తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభు. ఒక మాటతోనే పరిస్థితులు మార్చగలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచి తిరిగి మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు నీ మాటలు అందించిన మీ దాసులు అయా బలముగా వాడుకోండి. మంచి ఆరోగ్యమును దయచి దాసులు చేస్తున్న సేవ కూడా యేసు నామములో ఆశీర్వదించబడగా కాకుండా జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం దయచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా.